సాయిబాబా గారు నిర్వహిస్తున్న అద్భుతమైన కార్యక్రమం ఇది. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నీహారహార ఘనసార సుధాకరాభాం కళ్యాణదాం కనకచంపకదామభూషాం ఉత్తుంగపీన కుచకుంభ మనోహరాంగీ వాణీం నమామి మనసా వచసా విభూత్యై. యా వేదాంతార్థతత్వైకస్వరూపా పరమేశ్వరీ నామరూపాత్మనా వ్యక్తా సా మాం పాతు సరస్వతీ. మనోరంగే మత్కే విబుధజన సమ్మోదజననీ పరాగవ్యాసంగా సరసమృదు సంచార సుభగా మనోజ్ఞా కామాక్షి మనోజ్ఞా కామాక్షి ప్రకటయతు లాస్య ప్రకరణం రణన్ మంజీరాతే చరణయుగళీ నర్తకవధూ చరణయుగళీ నర్తకవధూ. చతుర్ముఖముఖాంభోజ వనహంసవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి ఆశీర్వాదంతో ఈరోజు మొదటిసారి మిమ్మల్ని కలుసుకుంటున్నాను ఇక్కడ. నేను నళిని గారు చెప్పారు, 4 మంచి మాటలు పంచుకుందామండి ఇవాళ. సత్సంగం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకు కాదో మీ అందరికీ ఈరోజు చెప్పదలుచుకున్నాను. మామూలుగా మీరు ఏమనుకుంటారు అంటే ఒక చోట కూర్చుని భజన చేసుకుంటూ ఉంటారు, పని లేని వాళ్ళు చేసుకుంటారు అనుకుంటారు. కాదండి, సరైన పని చేసేవారే చేసేది సత్సంగం. కారణం ఏమిటంటే, సరే ఇవాళ ఇక్కడ ఆలస్యమైంది అనుకోండి, కానీ స్వామివారి కార్యక్రమం ఎలా ఉంటుంది అంటే 6 గంటలకి అన్ని చోట్ల ఈరోజు రామనామం చేయాలి అంటే ప్రపంచం యావత్తులో 5 గంటల 59 నిమిషాల 59 సెకండ్లకి ఓంకారం ప్రారంభమైపోతుంది. ఒకే సమయానికి యావత్ ప్రపంచం అంతా ఒక్కచోట కలుసుకుని భగవద్ధ్యానం చెయ్యడం అంటే ఎంతో పెట్టి పుట్టాలి. దానివలన ఎంత శక్తి ప్రసారం జరుగుతుందో మీకు టూకీగా చెప్తాను నేను. ఒక జరిగిన కథ మీకు చెప్పాలి ఈరోజు. సత్సంగం అంటే కథలు చెప్పుకోవడమే, మంచి కథలు. ఒక జరిగిన కథ మీకు చెప్తాను. ఒక ఆయన నాకు మిత్రుడే. ఆయన అనేక సమస్యల్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. కానీ ఆయనకు ఒక అలవాటు ఉండేది. అదేమిటి అంటే, ఏ సమస్య వచ్చినా దాన్ని చాలా లైట్గా తీసుకుని ఒక జోకులాగా నవ్వేసి వెళ్ళిపోవడం ఆయనకు అలవాటు. అంటే ఆయనకు వివాహం అయింది కానీ సంతానం లేదు, చాలా కాలం పట్టేసింది. సుఖమన్నా దుఃఖమన్నా అది ఒక కళ లాంటిదే, వాస్తవం కాదు. అయితే ఒక 2 సంవత్సరాల తర్వాత ఆయనకి ఒక సంతానం కలిగింది. ఒక మగపిల్లాడు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు మూగవాడిగా పుట్టాడు.
దానికి తోడు కొన్నాళ్ళకి ఆవిడ కాలం చేసి ఆవిడ వెళ్ళిపోయింది. పాపం ఈయన ఏం చేయాలి? ఆ చిన్న పిల్లవాడిని పెంచుకుంటూ వస్తున్నాడు. ఇంతలో ఆయనకు ఒక ఉద్యోగం లభించింది. అప్పటి వరకు ఉద్యోగం సరిగ్గా చేయట్లేదు ఆయన. మంచి ఉద్యోగం లభించడం వలన ఆ పిల్లవాడిని ఒక స్కూల్లో చేర్పించాడు. ఉంటాయి కదా స్కూళ్ళు వాళ్ళకి ఆ స్కూల్లో చేర్పించి ఈయన ఊళ్ళో ఉంటూ ఉద్యోగానికి వెళ్ళి వస్తూ ఆ పిల్లవాడిని వారానికి ఒకసారి సరిగ్గా సాయంత్రం 6 గంటలకి గురువారం రోజున కలవచ్చు అన్నది నియమం ఆ స్కూల్లో. మీరు ఆశ్చర్యపోతారు. ఆ 6 గంటలకి ఆయన పాపం పని తొందరగా ముగించుకుని ఆయన ఊరి నుంచి ఇక్కడ రావాలంటే ఆ రైలు పట్టుకుని 2 గంటలు పడుతుంది, 2.5 గంటలు. ఆ రైలు ఎక్కి ఆ స్కూలుకి వచ్చి ఆ పిల్లవాడిని గేట్ దగ్గరకు తీసుకొస్తారు. అక్కడ కలుసుకుని వాడికి ఏదో చాక్లెట్లు తినుబండారాలు ఏవో ఇచ్చి ఏదో కథల పుస్తకాలు ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వెళ్ళాలి అనుకునే టైంకి భయంకరమైన వాన, తుఫాను, గాలివాన ప్రారంభమైంది. ఏమో ఇవాళ వెళ్ళలేనేమో, పాపం వాడు బాధపడతాడేమో. అప్పటికి రోడ్డు మీదకి వెళ్ళి చాలా ట్రై చేశాడు. రైలు మిస్ అయిపోయింది. బస్సో లారీయో ఎక్కుదాం అనుకున్నాడు. ఒక పెద్ద ఆయన ఎప్పుడు ఆయనతో మాట్లాడే ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, అయ్యా మీరు ఇవాళ వెళ్ళకండి అన్నాడు. అదేంటి సార్ ఎందుకు వెళ్ళకూడదు ఇవాళ? ఏమిటి అంటే, ఎందుకో నాకు అనిపిస్తోంది మీరు వెళ్ళకూడదు అన్నాడు. ఇంకాస్త భయపడుతూ ఇంటికి వెళ్ళాడు. పడుకున్నాడు రాత్రంతా. బాధపడుతున్నాడు. అరే పిల్లవాడు అక్కడ వెయిట్ చేస్తాడు కదా 6ంటికి నా కోసం, అందరి తల్లిదండ్రులు వచ్చి నిలబడతారు, నేను లేను కదా, వాడు ఏం మనసు చివుక్కుమని వెనక్కి వెళ్ళిపోయి ఉంటాడు అని బాధపడుతూ దాదాపుగా దుఃఖిస్తూ నిద్రపోయే పరిస్థితిగా నిద్ర పట్టడం లేదు. కానీ రాత్రి ఎప్పుడో ఆయన కలలో వాళ్ళ ఆవిడ కనిపించింది. ఆవిడేమందిట అంటే, అన్నీ వదిలేస్తూ వచ్చావు కదా, దీన్ని కూడా వదిలేయచ్చుగా అంది. ఇదేమిటి ఇలాంటి మాట చెప్పింది, నా బ్రతుకు ఏమిటి అనుకున్నాడు. ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడికి పూజ చేస్తూ ఎప్పుడు ఏం చెబుతాడు అంటే, చివరికి సంకల్ప వికల్పంబులు, మనోవృత్తి చిత్త అహంకారములు, జరిగినవి జరగబోయేవి జరుగుతున్నవి, సంతాప సంతోషాలు, రాగద్వేషాలు, గౌరవ అగౌరవములు, మర్యాద అమర్యాదలు, సంతాప సంతోషాలు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనుకునే వ్యక్తి ఆయన. ఇదేమిటి ఇలాంటి మాట అంది ఈవిడే అనుకుని మర్నాడు లేచాడు. కాస్త తెరపిచ్చింది. సరే వెళదామని చెప్పి ఒక ట్రాక్టరో బస్సో ఎక్కి మొత్తానికి ఆ స్కూల్కి చేరుకున్నాడు. చేరుకుని గేట్ దగ్గరికి వెళ్ళేసి, ఏమండి కాస్త నన్ను అనుమతించండి, మా వాడిని కలుసుకోవాలి అన్నట్టు. సార్ నిన్న సాయంత్రం మీరు రాలేదు, వాడు ఇక్కడ నిలబడి వాడిని పట్టుకోలేకపోయాం, గేట్ ఎక్కి దూకేసి వానలో ఎటో వెళ్ళిపోయాడు, మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామన్నమాట. ఆయన అక్కడే నిలబడిపోయాడు. కృష్ణ, శ్రీకృష్ణ ఈ బాధను కూడా నీకు వదిలేస్తున్నాను, నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యం. సరే మరి లౌకికం వ్యవహారం చేయాలి, బయటికి వచ్చి పోలీస్ స్టేషన్ వైపు నడుస్తున్నాడు. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కోవాలి కదా. కొద్దిసేపటికి ఎదురుగా పోలీస్ జీప్ వచ్చింది. అందులోంచి ఒక సబ్ ఇన్స్పెక్టరు ఈ అబ్బాయిని పట్టుకుని దిగాడు. అయ్యా మీ వాడేనా అని అడిగాడు. ఎందుకంటే వాడు చూపిస్తున్నాడు మా నాన్నే అన్నట్టుగా. అవునండి అన్నాడు. ఏమైంది అంటే, ఏమంటే నిన్న సాయంత్రం దూకేశాడు, రోడ్డు మీద మేము పోరున్న గాలి వానంలో మేము అలా వస్తుంటే వీడి ఇటు నుంచి పడిపోతున్నాడు, పరిగెడుతున్నాడు ఎక్కడికో, వాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఈ స్కూల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అందుకని స్కూల్కి తీసుకొస్తున్నాము అన్నారు అని. కానీ ఒక చిన్న మాట అండి, స్కూల్ వాళ్ళు ఇతను మూగవాడు అని రాశారు కంప్లైంట్లో. ఇతన్ని మేము అడిగాం, నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే చక్కగా ఓపెన్గా మాట్లాడాడండి. మా నాన్న రాలేదు, ప్రతి వారం రావాలి, ఇవాళ రాలేకపోయాడు, పాపం ఎక్కడున్నాడో వెతకడానికి వెళ్తున్నాను అన్నాడు. ఇక్కడ ఉంటూ ఈ ఆసుపత్రి నుంచి ఎవరూ కూడా ట్రీట్మెంటు సరిగ్గా జరగకుండా వెళ్ళలేదు ఇళ్ళకి. 100% అందరూ ట్రీట్మెంట్ అయ్యే వెళ్ళారని చెప్తున్నారు ఆయన. కారణాలు అనేకం ఉండొచ్చు. డాక్టర్ల గారి గొప్పతనం కావచ్చండి, డాక్టర్లలో ఈశ్వరుడే ప్రవేశిస్తాడండి, స్వామివారే చేయిస్తారండి. అంటే ఏమిటయ్యా అంటే,
కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర్షత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేదహిలం హే కృష్ణ రక్షస్వం మాం అంటాడు కులశేఖరుడు ముకుందమాలలో. అంటే ఈ సర్వము శ్రీకృష్ణుని యందు ఉన్నదయ్యా, ఆయనకు భిన్నంగా లేదయ్యా. ఎవరిని తలుచుకోవాలి? మీరు ఒక ఉయ్యాలలో కూర్చున్నారండి. ఉయ్యాలలో కూర్చున్నప్పుడు కదులుతోంది ఉయ్యాల. ఎవరి వల్ల కదులుతోంది? ఎవరో తోసారు, కాసేపు మీకు అనిపించింది. కానీ కళ్ళు మూసుకుని కాసేపు నిద్రపోయారు. ఇప్పుడేమనిపిస్తోంది? ఊయల వల్ల మీకు నిద్ర వచ్చింది, కానీ ఊయల మీద ధ్యాస మీకు ఉండదు. కళ్ళు తెరిచాక ఓహో నేను ఉయ్యాల్లో కూర్చున్నాను, ఇది చెక్కతో చేసిన ఉయ్యాల, దీని వెనకాల ఎవరో తోస్తున్నారు, లేదు మనమే కాలుతో తోసుకుంటున్నాము, అది ఊగుతోంది కాబట్టి నిద్ర వస్తోంది అని అనుకుంటారు. నిద్రపోయినప్పుడు ఏమనుకుంటారండి? ఇదంతా ఈశ్వరుడి మాయ తప్ప ఏమీ ఉండదు. ఆయనకి నమస్కారం చేసుకుని ఇందాక నేను చెప్పిన కథలో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనుకున్నాడు ఆయన. వాళ్ళు వెళ్ళక్కర్లేదన్నాడు. ఆయనకి మగవాడు మాట్లాడడం మొదలుపెట్టాడండి.